బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందుంటావేంటి? మందు కింద పెట్టుకోక అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేంటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరేయ్, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు. కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు, నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దా. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. ఆహా, సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా, అలాగా. అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావ జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా? అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా, నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. అబ్బో మళ్ళీ కొడతాడు, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కోతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టే పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి డల్లవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా? నేను అందరికి దొరికిపోతున్నాను.
ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయింది. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్తా. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం. వెళ్ళే ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ. తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, తాను దొరసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ. హలో, కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా అమ్ముకుంటా. కొంచెం త్వరగా రావయ్యో. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల్ తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మీ వల్ల బతకాల. ఇదిగో మీరెవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను. ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తా. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి అన్న తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లేశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది, ఈ క్యారెక్టర్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. కానీ ఇదంతా మల్లీశ్వర్ని మహారాణిలా చూడాలని ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాల ఉన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్ ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక. 1, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం. 2, మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకే నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాశాడు, చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి.
ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. ఇదేంటిది, కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అయినాయి. అవ్వేంటి నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరునని ఇలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరు అలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడు అయిపోతాను. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు, ఏ మీనాక్షి లేదు కదా. ఓ, అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవన్నమాట. ఓకే, 2 టకీలాస్. ఏ వద్దన్నానా? అందుకే 2 నా కోసమే ఆర్డర్ చేశాను. వద్దు, రేపు ఈ పెళ్ళి. ప్లీజ్, నేనొచ్చింది మీ లవ్ మ్యాటర్ తేల్చడానికి. లుక్ పార్దు, లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పి మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటకు చెప్పలేకపోతే దేవదాస్లా నాన్న తాగుతూ మిగిలిపోతావు. నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పినా మీనాక్షి యాక్సెప్ట్ చేయదు. యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదండి. ఓ ఎస్, మీనాక్షిని ఏడిపించడానికి అక్కడికే వెళ్దాం. మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. మే హూనా మీనాక్షి. జిప్ పెట్టడానికి నీ ఫ్రెండ్ నిన్ను పిలుస్తోంది, కానీ నేను వెళ్తా. అబే జిప్ పెట్టను, నీ ఫ్రెండ్ లైన్ లో పెడతా. ఇలా ఇలా ఇలా. హలో, పెళ్ళే కానీ నువ్వే ఇలా అయిపోతే రేపు పెళ్ళే పిల్ల, దాని పరిస్థితి ఆలోచించు. తొందరగా రా. నిన్ను చూడకుంటే ఆగిపోద ఊపిరే. అరే రెప్పపాటులోనో వింత జరిగినట్టు, కాలమంతా ఒక్కసారి ఆగినట్టు, ఉన్న పాటు కొత్త జన్మ ఎత్తినట్టు అనిపిస్తూ ఉందే. నాకు తెలిసి మాయ నువ్వే చేసినట్టు, కళ్ళతోటి మత్తు మందు చల్లినట్టు, ఇంత చేసి అస్సలేమి ఎరగనట్టు కుంగమూతి పెడతావే. పూలగారి వెయ్యనా, పాద పూజ చెయ్యనా, దిష్టి తీసి హారతీయనా, స్వాగతాలు పలకనా, సేవలెన్ను చెయ్యనా, గుండెలోన చోటు ఇవ్వనా. నిన్ను చూడగానే దాని సోకగానే నన్ను నేను మర్చిపోయా. హాయిరే మాహి 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 మాహిరే, నిన్ను చూడకుంటే ఆగిపోద ఊపిరే.
వెళ్ళాలో చెప్పడేంటి? ఈ ఎలాగైనా సరే వాళ్ళ బురిడి కొట్టించాలి. ఏమయ్యా సార్ ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటేను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్ నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్ ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళై శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్ 4 రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. 4 రోజులకే నెల తప్పడమే సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలంట. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్ ఏంటి మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్స్ తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోని. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. ఐ లవ్ యూ. ఇదే మాట ఎంతమందికి చెప్తావు? ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు, కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు? ఒకరా ఇద్దరా? నా ముందే 3 వెంటపడ్డావు. నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్తోనే నేను ఇంతమందితో తిరిగాను. నిన్ను ఏ ఆడది నమ్మదు. నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా నువ్వు చెప్పేది నీ కథ నా కథ? 2 మిక్స్ అయినాయండి. సరే ఏడు. ఓకే. అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు? అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్థు అంట. అందుకే అంటే మా వాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. అమ్మో, ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయనా? మా వాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాను. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. మమ్మీ, మరి నీ పెళ్లి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉండండి. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమన్నా మీరు ఇంటర్వ్యూ బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకులు సీరియల్లో స్రవంతిలా అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకిష్టమేనా? మా అత్తని అడగాలి. అత్త? అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది. చూసావా, పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే, అత్తెలా ఉంటుందోనమ్మా? అత్త ఎలా ఉంటేనే, కోడలు శంకరాభరణం. అత్త అరుందతేమో. ఆంటీ, ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత, వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం,
క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో. పైడిపాల గోత్రం, పూర్వభాద్ర 2వ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా. మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే, తాంబూలాలు మార్చేసుకుందాం. ఏ? శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్లి? నా పెళ్లి. మీ పెళ్ళా? అయ్యో, మీకింకా పెళ్లి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ? నచ్చినవాడు దొరక్క? అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్త లాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే. నా ప్రపోజల్ మీకు ఓకేనా? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా, ఏ శివదీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది కానీ ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉందిరా బాబు. హలో, సార్, తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. మామయ్యకి ఫోన్ చేస్తా. హలో హలో, నేను తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. రారుగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చేవరకు ఇక్కడే కాల్క్షేపం చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో నువ్వు ఇంత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదైనా పర్వాలేదయ్యా. చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే. ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందుంటావేంటి? మందు కింద పెట్టుకోగా అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. ఏమే, మీదేమన్నా పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చే వ్యాపారమా? కాదు. మరి నేను నిన్ను ప్రేమిస్తే మీ అత్త మా నాన్నని పెళ్లి చేసుకోవడం ఏంటే? లవ్ ఇస్ బ్లైండ్ పార్తు. నువ్వు నా మొహానికి నచ్చినట్టే మా అత్తయ్యకి మీ డాడీ నచ్చుండొచ్చు. కానీ మా నాన్నకి పెళ్ళయింది. మళ్ళీ అవుతుంది నువ్వు ఒప్పుకుంటే. మీ డాడీ లాంటి వాడి కోసం ఎదురు చూసి చూసి పాపం ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మా నాన్న లాంటి మొగుడు రావాలనుకోవడం తప్పు కాదే,
కానీ మా నాన్నే మొగుడుగా రావాలనుకోవడం తప్పు. ఏం కాదు, ఈవీవి గారు తీసిన మా నాన్నకు పెళ్లి సినిమా చూడు. హీరో శ్రీకాంత్ లా మీ నాన్నకు మళ్ళీ పెళ్లి చెయ్యి. నోర్మయ్, 3 నెలల నీ ప్రేమ కోసం 30 ఏళ్ల మా అమ్మ కాపురం నాశనం చేయాలా? వద్దే. నీకు నీ ప్రేమకు పెద్ద నమస్కారం. గుడ్ బై. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేటండి బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దా. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. ఆహా సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరొచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టతల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ కంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి సీత ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది కానీ ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఏముందిరా బాబు? హలో హలో, విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా. ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అపజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగా నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో పని మనిషి లేచిపోయాడు. చీలే ఎపిసోడ్ 10,000 ఇస్తున్నాం కదా అని ఏదో కథలు చెప్తావా? పడగా సార్ సార్ నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్లైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకేమైనా కథ ఉందంటారా? కదా చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో ఓ బెడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు,
ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయపడిపోయి రెట్టేసింది. ఇప్పుడు చెప్పు, తప్పు ఆకలిగొన్న బిడ్డదా, పండిన పండుదా, గురి తప్పిన బెడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? నాది. అయ్ బాబోయ్, ఏంటి మొత్తం వినేసావా? నా సంగతి అంతా తెలిసిపోతే నా కొమ్ము మునిగిపోతే. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బెడ్డ పెట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పెట్ట కథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా? అయితే నేను సేఫ్. అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. సార్ అమ్మగారు అసలు మూడ్లో లేదురా, ఈడికేం చెప్తుంది. అమ్మగారు నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా? బాగానే ఉందా? నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళజోడు తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిందంటూ నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమన్నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? ఆహా, విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా? అసలు జరిగిందంటో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావు, అర్థం కాకుండా నాడు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు. ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. నీ అబ్బా, నువ్వే రామస్వామి రా. అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. అబ్బో, మళ్ళీ కొడతాడు. నాకు తెలీదు సార్, మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడేమైనా లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో అర్రడా! నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల, నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు ఇడదా, నేను చెప్పినట్టు ఇడదా? వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి డల్లవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకడా? నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ? వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా, నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం బావ. మరి చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి, గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో, నిజమా? అవును. బావా రా, బావా రా. ఏ ఫోటోగ్రాఫర్, ఫోటో తీయవయ్యా. అక్క అక్క అక్క, పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా? బావా చచ్చిపోయాడు. అమ్మాయికి మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా, అయ్యో ఏమండి? ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి.
చెల్లెమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాడిని కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదన కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తుంటే ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటా అన్న ప్లీజ్ బా బావా. నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా? చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకొచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే? అయ్య బాబోయ్, నువ్వు వెళ్ళలేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఏమండే, మీరు ఏ ఎదవకే భయపడక్కర్లేదు. ఎందుకని? జీవిత ఖైదు అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది. అప్పటికి నువ్వు పోతాడు. నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగా? ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి నేడే విడుదల. రామస్వామి, అదిగో ఆర్తనాదం. వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావా. వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ, ఆయనే రమ్మంటున్నావా? ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. భయం. ఏం బావా, ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగా. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేంటి బావా, నీ సంచులోంచి ఏదో ఎర్రగా కారుతాంది. రక్తం. రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర లేదని అబద్ధమాడాడు. అందుకే వాడి 4 కోశాను. 40 పైసల కోసం 4 కోసావా? అయ్యో, వాడు చెప్పింది నిజమే అన్నయ్య. 50 పైసల్లోపు చిల్లరే లేదు. నిజమా? ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది? ఇదిగో. ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయట ఉంటే ఈ 4 అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు? పిల్ల నచ్చలేదా? పిల్ల బానే ఉందన్నా, వాళ్ళ అయి పరిస్థితే బాలేదు. ఏం గోపాలం? అదేం లేదు బావా, అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే నేను చెప్పాను, మనకు తగ్గుడే దొరికాడది. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే నేను చెప్పాను, మనకు తగ్గుడే దొరికాడది. అన్న, దాన్ని ఏమంటారన్నా? సూర్యుడు. వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. ఈ ఊళ్ళో అంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే నేను చెప్పాను, మనకు తగ్గుడే దొరికాడది. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానరా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీడికి మేలైతే చాలన్నా.
వీడి కలెక్టర్ చిన్న చిన్న ఉద్యోగాలు వెరీ సింపుల్ ఏదో బతకడానికి మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్ లా చేయరా? అన్నా నీ బాంచనన్నా నీ ఇష్టం వచ్చినట్టు ఆగండి. ఫుడ్ దొరుకుతుంది బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశారు. ఏంటి అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంకులో క్యాషియర్? అరే చెప్పరా చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. ఒక్కసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఏ మిస్టర్ ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైట్? నన్న బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైడ్స్. లవ్ సైడ్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్. నౌ. అరే ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్చి అవతల పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్. అలాగే ఏంట్రా అలా చూస్తా? సర్దో. లెక్కలేదా? కాల్చేస్తాడు. పోతారు బాబు. మేనేజర్ థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్ తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. ప్రేమ
పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555 నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా, జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడువా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్ నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం శోభనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్ కి లోట్లేదు. ఆ పిల్ల కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్. మేడం కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షడప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షడప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతంటావేంట? ఒకటా రెండా 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే ఆ మూత మీద చచ్చిపోతే 2 లక్షలు ఎవరిస్తాడు? 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలో కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్ళినా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు గనక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ డాక్టర్ మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరంత పేరు వస్తుంది. నువ్వా ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప, ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయలేదు. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, నేను జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో అరే, కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతో అటుకొని అతుకుపోతుంది. ఐస్కాంతం ఐస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఐ యామ్ ది డాక్టర్ హియర్. ఓకే. అబ్బా చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు నాకు తెలుసు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్, అనవసరం మోత తీసావు. మీరే కదా కక్కించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడుకుంటూ ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా, ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి, వాళ్ళిద్దరు అయస్కాంతలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోనివ్వండి. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా
అవునండి. యూసి అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు, నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? ఎస్, ఐఎమ్ పాప్ సింగర్. ఓ, అయితే ఒక పాట పాడండి. నో 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 నో, ప్లీజ్ ప్లీజ్ ఒక్క పాట అచ్చా. ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో సీటది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? మనం ఎన్నాళ్ళు ఇలా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నవ్మి. పోనీ హత్య? అబ్బా నీది మరి మట్టి బుర్ర. ప్రేమకి పర్యవసానం పెళ్లి. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దరిని ఉషా దగ్గరలో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు, పెద్ద సేతురాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకులేయడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో, మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. మీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎరం చేత్తు నడుతుంది. వావ్, అంత పవర్ఫుల్లా? మరి మా మనిషా కోయిల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పోలం మనిషా కోయిరల్కి జై. 100 ఇయర్స్, 100 ఏళ్లు గ్రీన్ గా, లేడీ ప్యారెట్ లాగా, జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా, నువ్వు ఆశ్రదిస్తుంటే ఆర్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడ్డు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా, ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడ్చావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తడిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు, ఆశీర్వదించండి అంటే అక్షంతలేయడానికి నేను ఏమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? ఏ? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు. మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఎంత గొప్పవాణ్ణి అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరో, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెప్తా, రేపు మన స్టార్స్ రివర్స్ వీధిని పడితే ఈవిడ గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? నా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు, దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. వద్దు, నేను బతకను. నన్ను చంపేయండి, నేను బతకను. ప్లీజ్, నేను బతకను. వద్దు వద్దు.
ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు. ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే, ఆ పిచ్చోడి కొడుకు. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడది తన మీద బలవిసిరింది. ఆమె నటనకి అతను బానిసైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె తన ప్రపంచం అనుకున్నాడు. చివరికి కన్న తండ్రితోనే తెగదంపులు చేసుకున్నాడు. అతని ఆస్తిని, అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దాని హై హీల్స్ నీడలో దాచుకున్నాడు. అయినా ఏ లాభం? అది వాడిని నిలువునా దోచేసింది, రోడ్డు మీదకి విసిరేసింది, డబ్బుతో సహా ఉడాయించేసింది. ఆ అవమానం భరించలేక ఆ కుర్ర వెధవ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం. అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని కాదు నేను. నాట్ ఇట్. పొరపాటు. అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలుండవు. రామాయణంలో అగో ఇప్పుడా కథ చెప్తావా? మీకు వినే ఓపుకుంటే పద్యాలు పాటలు కూడా పాడగలను. నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు, మీ అబ్బాయి అనురాగం, మీ అబ్బాయి తోడు. ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి. నీతి తప్పకుండా 3 పసుపు తాడికి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను. అంతేకాదు, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను. పందెం కాస్తావా? లేదు, పౌరుషంతో పోటీ పడుతున్నాను. వెరీ గుడ్. ఆ పౌరుషంతోనే నేను ఒక పందెం కడుతున్నాను. ఏంటది? ఈ బ్రీఫ్ కేసులో కొన్ని లక్షల డబ్బుంది, అది తీసుకో. పెళ్లి కాకుండానే నువ్వు నా కొడుకుతో కలిసి హనీమూన్ వెళ్ళాలి. మీరిద్దరూ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా కలిసిపోవాలి. అంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమంటారా? ఎస్. మీ హనీమూన్ పూర్తయ్యే లోపు ఒకరి మీద ఒకరికున్న మోజు, వ్యామోహం, కోరిక తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్, విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్. అంటే నన్ను చెడిపోమంటారా? చెడిపోతే మాత్రమే అవుతుంది. నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా. నా స్థానంలో మీ కూతురే ఉంటే అదేనా ప్లస్ పాయింట్. కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను, ఆడపిల్లని కనుక 2వ అదృష్టవంతుడయ్యాను. మరి ఆడపిల్ల తండ్రిలో ఎందుకు భయపడుతున్నారు? సారీ, నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు, నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి. సరే గాని త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నావు, ఈ మాత్రం చేయలేవా? నేను రెడీయే. హనీమూన్కి ఎప్పుడు వెళ్తున్నారు? చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా. Is it? Wish you all failure. థ్యాంక్స్. ఈవెన్ దో ఐ ఫెయిల్, లవ్ మస్ట్ బి ఎ సక్సెస్. ఆగో, మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం 3వవాడికి తెలియడానికి తెలియదు, ఇంక్లూడింగ్ మై సన్. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు? నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వీళ్ళతోనా వేరే ఎవరితోనా అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్న దానికి సాక్ష్యాలు సంపాదించాలి. సారో మాట చెప్పండి, ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాస్ దిమాగ్ ఇట్లా ఖరాబైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను, నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా. వాడితే ఎందుకులే సార్, భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలో చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి. శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. ఎస్. ప్రతిపక్ష నాయకుడితో పాటు మంత్రి గారు కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే జానకిరామ్ గారు. చెప్పమ్మా దీప్తి. సార్ మీతో మాట్లాడడానికి మంత్రి కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో దీప్తి. ఈ మంత్రికి ఈయన ఫ్రెండ్స్ కి తాగే అలవాటు ఉందని ప్రజలకు కూడా తాగే అలవాటు ఉంటుందా? అసలు సిగ్గుందండి మంత్రి గారికి? గుండె తరుక్కుపోతుందండి. దీప్తి, ఆ మంత్రి గారిని గుండె మీద చేసుకుని చెప్పాలని అధికారంలోకి రాగానే మద్యం కంట్రోల్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీధికో షాప్ ఓపెన్ చేస్తారండి. ఏమండి, మా ప్రభుత్వం పుట్టాకే మద్యం పుట్టిందా? అంతకుముందు ప్రభుత్వ హయాంలో మందు షాపులు లేవా? బెల్ట్ షాపులు లేవా? మేం ప్రజల ఆరోగ్యం పట్ల నిబద్ధతతో ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం రాగానే సారాన్ని నిషేధించి
కేవలం వైన్ షాపులకే లైసెన్సులు ఇచ్చాం. కరెక్టే. ఇంటికో ఉద్యోగం బదులు ఇంటికో బ్రాంతి షాప్ పెట్టుకొని పర్మిషన్ ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? అంటే కళ్ళ ముందు కనిపిస్తే 2 పెగ్గులు తాగేవాడు కూడా ఫుల్ బాటిల్ తాగేస్తాడా? ఎందుకు తాగరు? డెఫినెట్ గా తాగుతారండి. ఆ మాటకు వస్తే నేను మన కళ్ళ ముందు ఇంట్లో 50 కిలోల బియ్యం ఉన్నాయి. మనం రోజు 1 కిలో బియ్యం అన్నం వండుకు తింటామా? కళ్ళ ముందు ఉన్నాయి కదా అని చెప్పి 50 కిలోలు ఒకసారి వండుకు తినేస్తామా? కళ్ళ ముందు పెళ్ళం ఉంది. సంసారపక్షంగా ఏ రాత్రి పూట గుట్టుగా కాపురం చేస్తాం. కళ్ళ ముందు కత్తులు ఆయన పొడి చేసుకుంటామా? కళ్ళ ముందు బార్బర్ షాప్ ఉందని అదే పనిగా గడ్డాలు తీసేసుకుంటామా? హలో హలో, ప్రజల్లో పద్ధతి క్రమశిక్షణ ఉండాలి గాని కళ్ళ ముందు కనిపిస్తే నాశనం అయిపోతారా? అదే హలో హలో, ఏంటా చివరి ముక్కలు వినపట్టలేదు? జానకిరామ్ గారు. వినపట్టలేదమ్మా, నాకు వినపట్టలేదమ్మా. జానకిరామ్ గారు, మాకు మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందమ్మా. వినిపిస్తోంది జానకిరామ్ గారు, మాట్లాడండి. హలో హలో, కట్ అయిపోయిందమ్మా, ఇక్కడ కట్ అయిపోయింది. ఏం దీప్తి, ప్రతిపక్ష నాయకుడు పారిపోయాడా? మీరు కామన్ మ్యాన్. నమస్కారం అండి. నమస్తే. నేను కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాను. అవునా, చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్. మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. నేనా? అవును. మహాభాగ్యం. లొకేషన్ ఎక్కడండి? ముహూర్తం టైం అయిపోతుంది. ముందుగా నేమ్ బోర్డు ప్రారంభోత్సవం చేయండి. ఈ కామన్ మ్యాన్ గారు చేపట్టిన వ్యాపారం నా చేతుల మీదుగా ప్రారంభమవుతున్నందుకు ఆనందపడుతూ గర్వపడుతూ తన్మయత్వం చెందుతూ లాగుతున్నాను. చప్పట్లు కొట్టండి, కొట్టండి. ఆవేశపడ్డం మాని మీకు వచ్చిన బాధ ఏంటో చెప్పండి, సమాధానం చెప్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? నువ్వు మంత్రివా బ్రోకర్వా? ఏ విధమైన ఇలాంటి వ్యాపారం పెడతాడా? ఆడదాన్ని ఉసురు పోసుకుంటే నాశనం అయిపోతావురా. ఈ వ్యాపారం పెట్టుకుంటే ఏంటి తప్పు? సొసైటీ నాశనం అయిపోతుందిరా ఎదవా. ఆరోగ్యాలు నాశనం అయిపోతాయిరా. ఏడ్సొచ్చి జనాలు శవాలైపోతారా. బ్రాందీలు విస్కీలు తాగి జనాలు శవాలు కాటలేదా? ఆడవాళ్ల తాళిబుట్లు తెగట్లేదా? తాగిన మొత్తులో కన్న కూతుళ్ళనే రేప్ చేసిన వాళ్ళు లేరా? మరి మీరు ఈ బ్రాందీ షాపులు ఎందుకు మూయించటం లేదు? దేశం మొత్తం మందు అనేది లేకుండా ఎందుకు చేయట్లేదు? ఈ సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడైపోయి చాలా మంది చస్తున్నారు. పాన్ పరాగులు గుట్కా ప్యాకెట్లు తింటున్నారు. ఎంతో మంది నోటి క్యాన్సర్తో చస్తున్నారు. వీటిని బ్యాన్ చేయమని మీరు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం లేదు? ఈ సమాజంలో వ్యభిచారం ఎంత ప్రమాదమో బ్రాందీ సిగరెట్లు గుట్కాలు కూడా అంతే ప్రమాదం. మీరు ప్రజలు మేలు కోరే ప్రజా సంఘాలైతే వీటన్నిటినీ దేశంలో లేకుండా చేయండి. అప్పుడు నేను ఈ వ్యాపారం మానుకుంటాను. మీరు చెప్తున్న మందు షాపులు, సిగరెట్లు, గుట్కా వ్యాపారాలు ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని లీగల్ గా పెట్టుకునేవి. నీ వ్యాపారానికి పర్మిషన్ లేదే. నాకు కూడా పర్మిషన్ ఇప్పించండి సార్. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక పెట్టుకోండి, అప్పటిదాకా మూసుకోండి. ముందుగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా కట్టుకున్న ఇళ్లను క్రమబద్ధీకరణ చేయట్లేదా? అలాగే నా వ్యాపారాన్ని కూడా క్రమబద్ధీకరణ చేయండి. త్వరలో ఈ వ్యాపారానికి స్టేట్ మొత్తం బ్రాంచీలు పెడుతున్నా. బెల్ట్ షాపులు కూడా తెరుస్తా. ఈ వ్యాపారానికి బెల్ట్ షాపులా?
Don't ask where I am. Yes. I'll let you know everything detailedly. హలో, ఏంటి? టాయిలెట్ కి వెళ్ళాలి. వెళ్ళు. బాంబ్ తో ఎలా వెళ్ళను? జాగ్రత్త. బీ కేర్ఫుల్. యా. బాంబ్. అవును. వెరీ గుడ్. సరే, నేను ఇక్కడ ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పక, అర్థమైందా? ఎప్పుడు పారిపోను. ఈ ఒక్క తప్పు క్షమించండి. నీ కోసం వెతకడానికి పోలీసుల్ని పంపించొద్దని మీ నాన్నకి చెప్పు. డాడీ ప్లీజ్ నా కోసం పోలీసుల్ని పంపించొద్దు. ప్లీజ్ పంపించొద్దు. వాడి డిమాండ్స్ ఏమిటో తెలిసిన తర్వాత మూవ్ అవుదాం. అప్పటి వరకు అమ్మాయిని గురించి వెతకటం మానేయండి. అలాగే సార్. కూతురు కిడ్నాప్ అయిందన్న ఆందోళనతో సీఎం గారు అలా చెప్పుంటారు. కనీసం కామన్ మ్యాన్ అనేవాడు ఎవడో తెలుసుకోవటం మన డ్యూటీ. వాడిని ఫాలో అవ్వండియ్యా. ముఖ్యమంత్రి గారమ్మాయి కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తోంది. కిడ్నాపర్ ని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విషయం గురించి చర్చించడానికి మంత్రి లోకేశ్వరరావు, ప్రతిపక్ష నాయకుడు జానకిరాం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మంత్రి గారు నమస్తే. నమస్తే. చెప్పు దీప్తి. ముఖ్యమంత్రి గారి కూతురి కిడ్నాప్ గురించి మీతో మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకులు జానకిరాం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడతాడంట? మాట్లాడమను. మానభంగం జరుగుతుంది ఒక ఆడ కూతురు కాదండి, ఒక రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి, ఒక అసమర్థతకి. నీ బాధ చూస్తాంటే ఆ మానభంగం నీకు జరిగిందనుకుంటున్నా. రాష్ట్రంలో 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, ఒక కిడ్నాపర్ ని పట్టుకోలేరండి. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కిడ్నాపులు జరగలేదా? మానభంగాలు జరగలేదా? భూకబ్జాలు జరగలేదా? వాళ్ళందరినీ పట్టుకున్నారా? చెప్పోయా. హలో హలో. ఈ హలో హలో డ్రామాలు చాలా చూసాం గానీ
పాయింట్కి రా. హలో, మైక్ మైక్ పని చేయటం లేదు. నీకేం పని చేయవని మాకు తెలుసుగానే ఓ పని చేయి. నిన్న ఒక వారం రోజులు ముఖ్యమంత్రిని చేస్తాం. కిడ్నాప్ అయిన ముఖ్యమంత్రి కూతురుని తీసుకొస్తావా? నువ్వు తీసుకొస్తే మేము రాజకీయ సన్యాసం చేస్తాం. లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? చెప్పు. చేస్తాను. నన్ను ముఖ్యమంత్రి చేయండి. నువ్వు కూడా సీఎం అయిపోదామనే ఏంటి? ఎలసలు గెలకుండానే 24 గంటల కల్లా గంటలో అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను. లేకపోతే నా రాజకీయ జీవితానికి కరెంట్ ఇప్పుడే పోవాలా? అమ్మ టైం అంటూ లేదురా, ఎప్పుడు తీసేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా కావాలని పవర్ కట్ చేయదు బ్రదర్. రాష్ట్రంలో అందరి అవసరాలు తీర్చాలి కదా. పవర్ ఉన్నంతలో రైతులకు ఇవ్వాలి, ఇండస్ట్రీలకు ఇవ్వాలి, గ్రామాలకు అందించాలి. కాబట్టి కరెంటు పోయినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకోవడం కరెక్ట్ కాదు బ్రదర్. గుడ్ నైట్. మొత్తం పవర్ కట్ చేశారు కదా? అవును సార్. మరి సెంటర్ లో ఉన్న మంత్రి గారింటికి పవర్ ఎందుకు కట్ చేయలేదు? కట్ చేశాం సార్, బట్ మంత్రి గారింటికి జనరేటర్ ఉంది. ఏమైందయ్యా? ఎవడండి వీడు? చీఫ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే. ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరి ఇళ్లలో కరెంటు పోయింది. మంత్రివి, మీ ఇంట్లో మాత్రం కరెంటు ఉండటంలో అర్థం ఏంటి? ఈ 2 గంటలు ప్రజలు కరెంటు లేక అవస్థలు పడుతున్నప్పుడు మంత్రివి, మీ ఇంట్లో మాత్రం పవర్ కట్ లేకుండా ఎంజాయ్ చేయడం న్యాయమేనా? మా ఇంటికి అక్రమ కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్ అధికారులే పెట్టారు. మంత్రివి, మీ ఇంట్లో జనరేటర్ పెట్టినప్పుడు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల ఇళ్లలో ఎందుకు జనరేటర్స్ పెట్టలేదు? ఏ, మీరు ప్రజల కంటే గొప్పవాళ్ళ? మీరు ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కట్ చేసినా ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కరెంటు పోయి మళ్ళీ వచ్చేదాకా చెమటలు కక్కుకుంటూ అవస్థలు పడుతున్నారు. మరి మీరెందుకు కరెంటు పోయినప్పుడు ప్రజల్లాగా అవస్థలు పట్టలేదు? ప్రజలకి పవర్ కట్ చేస్తూ మీ నాయకులు మాత్రం జనరేటర్స్ తో, ఏసీలు, ఫ్రిడ్జ్లతో ఎంజాయ్ చేయడం తప్పా కాదా? ఎస్, తప్పే. తో కాదు, పని పాట లేకుండా సోంబేర్ల రోడ్ల మీద తిరుగుతూ ఉచిత సలహాలు ఇచ్చే నీలాంటి వాళ్ళ వల్ల ఈ భూమికి భారం. ఇంకోసారి ఇలా పబ్లిక్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ కనిపించావనుకో, అరెస్ట్ చేసి పడేస్తాను. గెట్ అవుట్. నా మాట విన్నారా? మేరా భారత్ మహాన్. వినలేదా? మేరా బాల్ కి బరాబర్.
కింగ్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వవు. బాబు ధర్మం బాబు, బాబు ధర్మం బాబు, ధర్మం బాబు. సారీ, నా దగ్గర 20 ఉన్నాయి. 10 నీకు, 10 నాకు. తామదయ్య బాబు. మీది చాలా బ్రాడ్ మైండ్ అండి. అదేంటండి, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఓ 10 రూపాయలు అడిగేశాను, 10 రూపాయలు నేను ఉంచుకున్నాను. పాపం ఆడు బతకాలి కదండి. మీకు ఈ ప్రపంచం మొత్తం కనపడుతుందా? అదే అండి, 2 కళ్ళు ఉన్నాయి కదండి. ప్రస్తుతం ప్రపంచం అంతా చూడలేకపోయినా ముందున్న రోడ్డుని చూడగలుగుతున్నా. ఇప్పుడు కూడా కనపడుతుందా? అవునండి, 2 కళ్ళు ఉన్నప్పుడు ఎలా చూడగలుగుతున్నాను, ఒక కన్నుతో కూడా అలా చూడగలుగుతున్నా. వెరీ గుడ్. పదండి హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకండి? వీళ్ళిద్దరూ కళ్ళు లేని వాళ్ళు. నేను ఒక అతనికి కన్నుదానం చేయబోతున్నాను. మీరు నాకంటే బ్రాడ్ మైండ్ లా ఉన్నారు. ఇంకొక అతనికి మీరు కన్నుదానం చేయండి. అప్పుడు నలుగురు కలిసి ఒక్కో కన్నుతో ప్రపంచాన్ని హ్యాపీగా చూడొచ్చు. ఏంటి మీరు జోకులు వేస్తున్నారా? జోకులేసే అలవాటు నాకు లేదు బ్రదర్. నీ దగ్గర 20 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేశావు. 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్ను దానం చేయమంటున్నా. ఊరుకాయ బాబు, 2 కళ్ళున్నాయని చెప్పు కన్ను దానం చేసి, 2 చెవులున్నాయని చెప్పు చెవు దానం చేసి, 2 కిడ్నీలున్నాయని చెప్పు కిడ్నీ దానం చేసేయా. ఎలా బయట చెప్పు. ఇదేంటిది? పోలీస్ పోలీస్ హోమ్ గార్డ్ ఈ సైడ్ నుంచి వచ్చారా? ఏమైంది? మీరు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నారా? 2 కళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు చూడలేను? ఇప్పుడు చూడగలుగుతున్నారా? ఒక కన్ను మూసిన రెండో కన్ను ఉంది కదా, అంటే ఒక కన్నుతో కూడా మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. మొత్తం కనబడుతుందయ్యా. అయితే మీ కన్నోటి ఇతనికి దానం చేసేయండి, మీ కానిస్టేబుల్ కన్నోటి అతనికి దానం చేయండి. నీకేమన్నా మెంట్లా? ఆ ప్రశ్న ఎక్కడేయండి, ఇతనికి మెంట్లా అని. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితుల్లా తగిలేడు. ఎవడికో ఇల్లు లేదని నాకు 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు ఇచ్చేస్తానా? ఎక్కడన్నా ఐ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంటుంది. పదండి బ్రదర్, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని ఎత్తుకుందాం. ఏంటండి ఇది? ఐ బ్యాంక్ అంటాడు, బ్లడ్ బ్యాంక్ అంటాడు. వైసే బ్యాంక్ అనలేదా? ఓ, మీరు పోలీసు వాళ్ళు కదా, ఇలాగే అర్థం అవుద్ది. అతను ఇటే వెళ్ళాడు. అమ్మో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు దేవుణ్ణి నమ్ముతారు కదండి? నమ్ముతానండి. స్వర్గం ఉంది కదండి? ఉందండి. మంచి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారండి. నరకం? నరకము ఉందండి. పాపాత్ములందరూ నరకానికే పోతారండి. ఈ కవర్లన్నీ స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి. రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి చెయ్యాలి బాబు? స్వర్గానికి సార్. స్వర్గానికి పంపించాల్సిన లిస్టు ఇదే సార్. చదువుతాను వినండి. ఫస్ట్ శ్రీ ఎన్టీ రామారావు గారు, శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కుమార్ యాదవ్, యాదయ్య, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ చేయండి. ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు. మద్యపాన నిషేధం పెట్టారు. మీ అవసరం ఇంకా తెలుగు ప్రజలకు ఉంది సార్. కిందకొచ్చి కొన్నాళ్ళ పాటు ఉండనని చెప్పాను, దాంట్లో అదే రాశారు. అలాగే వైఎస్ఆర్ గారు జలయజ్ఞం చేపట్టారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారు. పేదలకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసి అప్పుడే పైకి వెళ్ళిపోతే ఎలా సార్? ఎన్టీఆర్ గారితో పాటు మీరు కూడా రండి సార్ అని రాశాను. అలాగే తెలంగాణ ముద్దు బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుని స్వర్గానికి వెళ్లారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే మీరు చూడాలి కదా, అందుకే మీరు వెంటనే కిందకు రండి, మీ అమ్మా నాన్నలు కూడా ఆనందపడతారని రాశాను. ఏమయ్యా నీకేమైనా మెంటలా? అదేంటి సార్ అలా అనేశారు? లేకపోతే స్వర్గానికి రిజిస్టర్ పోస్ట్ ఏంటయ్యా? బుద్ధి లేకపోతే సరే. స్వర్గం లేదా? ఉంటే ఏంటి? ఉంటే రిజిస్టర్ పోస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అంటే ఇబ్బంది, స్వర్గం ఉంటుంటే ఇబ్బంది కదా మరి, అందుకని ఇక్కడ గొడవ జరుగుతుంది సార్. అబద్ధం చెప్పారా? స్వర్గం లేనప్పుడు దేవుడు కూడా లేనట్టే కదా. తీసేయండి ఆ దేవుడు ఫోటోలు, తీసేయండి ఈ బొట్టు తుడిచేయండి, మెడలో దండలు కూడా తీసేయండి, ఈ ఉంగరాలు కూడా తీసేయండి. ఓ నాయన, ఇవన్నీ తీసేస్తారా? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉంటే స్వర్గం ఉన్నట్టే కదా. అవును, స్వర్గం ఉన్నట్టే కదా. అయితే పోస్ట్ చేయండి. గారు ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, తెలంగాణ అమరవీరులందరికీ కూడా అదిగో ఆ ఉత్తరాలన్నీ రిజిస్టర్ పోస్ట్ చేయమని తినేస్తున్నాడండి బాబు. అలాగే నన్ను కాపాడండి బాబు. ఏమ్మా అన్నావా? ఎస్, స్వర్గానికి పోస్ట్ చేయమని చెప్పాను. స్వర్గానిక? ఎవరెవరికి? ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మన తెలంగాణ అమరవీరులు. ఏంట్రా? మీ పేరేంటి? కామన్ మ్యాన్. నేను అడిగింది మీ పేరు. కామన్ మ్యాన్. గర్భవతిని బెదిరించి అబార్షన్ చేయించుకోమన్నారా? ఎస్. స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయమన్నారా? ఎస్. ఇక్కడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను. తీసుకురండి. హలో, ఎస్ఐ గారా?
సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ రాష్ట్రానికి మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు పాలిటిక్స్ లో పిహెచ్డి చేస్తున్నారు. మీకు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందా? నో వే, నాకు పాలిటిక్స్ లో 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదవకుండా పాలిటిక్స్ ఎందుకు చదువుతున్నారు? దేశంలో డజన్ల కొద్దీ చీఫ్ మినిస్టర్లున్నారు. వేలల్లో ఎమ్మెల్యేలున్నారు. గల్లీ గల్లీకో లీడర్ పుట్టుకొచ్చాడు. అయినా ఈ రోజుకి ఆకలి చావులున్నాయి, రైతుల ఆత్మహత్యలున్నాయి. ఎందుకిలా జరుగుతుంది? లోపం ఎక్కడుందని తెలుసుకోవటానికే నేను పాలిటిక్స్ చదువుతున్నాను. ఏయ్, అమ్మాయి ఎవరో తెలుసా? రాష్ట్రంలో పెను సంచలనం నమోదైంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని కిడ్నాప్ చేశారు. ముఖ్యమంత్రి కుమార్తెతో పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ సునీత కూడా కిడ్నాప్ కి గురైంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ కి పాల్పడిన వ్యక్తి ఒక మతిస్థిమితం లేనివాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి ఈ కిడ్నాప్ కి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? మా డాడీ మీద పొలిటికల్ గ్రడ్జా? రౌడీవా, గూండావా, టెర్రరిస్టువా, లేక కిరాయి హంతకుడివా? డబ్బుల కోసం కిడ్నాప్ చేసావా? ఓకే, నేను సీఎం కూతుర్నని తెలియక కిడ్నాప్ చేసుంటావు. ఇప్పుడు తెలిసింది కదా? తెలిసిందిగా. వదిలేస్తే క్షమించేస్తాను, లేదా మా డాడీకి చెప్పి డాడీకి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తా. ఏంటి? ఎన్కౌంటర్.